నీళ్ళలో దూరిన వాళ్ళ స్నేహితుడిని కాపాడామనేసి వాళ్ళు అనుకుంటారు. కానీ వాళ్ళకు తెలియని విషయం ఏంటంటే వాడిలో దూరిన ఒక అదృశ్య శక్తిని ఇంటికి తీసుకువచ్చామనేసి. హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ యర్ మాస్కర్. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చెప్పబోయే కథ పేరు ద డార్క్ లేక్, చీకటి సరస్సు. వీకెండ్ రాగానే అందరూ స్నేహితులు కలిసి ట్రిప్కి వెళ్ళడం, నైట్ అవుట్స్కి వెళ్ళడం అనేది ఈ రోజుల్లో చాలా కామన్. కాకపోతే వెళ్ళిన చోటు, ఆ ప్రదేశం ఎలా ఉంటుంది, అక్కడికి వెళ్ళాక ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని ఈ కథ వింటే మీకు అర్థమవుతుంది. అయితే కథను ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఇంకా కథలోకి వెళ్దామా? రాము, రవి, కిరణ్ మరియు శ్రీను అనే నలుగురు ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. వాళ్ళు చిన్నప్పటి నుంచి చాలా బెస్ట్ ఫ్రెండ్స్. ఎక్కడికి వెళ్ళినా కూడా అందరూ కలిసే వెళ్ళేవారు. అయితే వాళ్ళకి జాబ్స్ మాత్రం ఒక్కో సిటీలో రావడంతో కలుసుకోవడానికి అంత వీలుగా ఉండేది కాదు. అయితే ఒకరోజు అందరూ కలుసుకుందామనేసి ఒక వీకెండ్కి ప్లాన్ చేసుకుంటారు. ఇంకా అనుకున్న విధంగానే ఆ రోజు ఒక డ్యామ్కి వెళ్దామనేసి అనుకుంటారు. ఇంకా ఆ రోజు రాత్రి ఆ నలుగురు స్నేహితులు కలిసి ఒక కార్లో ఆ చోటికి స్టార్ట్ అవుతారు. జర్నీ అంతా సరదాగా హాయిగా ఉంటుంది. ఇంకా అలా కాసేపటికి ఆ డ్యామ్ దగ్గరికి చేరుకుంటాడు. ఆ ప్రదేశం చూడడానికి చాలా అందంగా ఉంటుంది. సిటీ నుండి దూరంగాను, అడవికి దగ్గరగాను ఆ ప్రదేశం ఉంటుంది. ఇంకా ఆ డ్యామ్కి ఆనుకొని ఒక సరస్సు కూడా ఉంటుంది. చుట్టంతా కొండలతో చాలా ప్రశాంతమైన వాతావరణం మరియు అందమైన ప్రదేశంలా కూడా ఉంటుంది. చుట్టంతా తిరిగి చూస్తారు. చాలా ప్రశాంతంగా ఆహ్లాదంగా అనిపిస్తుంది. ఇంకా అక్కడ కూర్చొని కాసేపు రెస్ట్ తీసుకుందామనేసి వాళ్ళు తెచ్చుకున్న టెంట్ని అక్కడ వేసుకొని కూల్ డ్రింక్స్ తాగుతూ ఉంటారు. ఇంకా అప్పుడే వాళ్ళకి ఆ సరస్సు చివరన ఉన్న ఒక పాత పడవ కనిపిస్తూ ఉంటుంది. ఆ పడవ చూడడానికి చాలా పాతదిగా, పాకురు పట్టి శిథిలావస్థలో కనిపిస్తూ ఉంటుంది. ఇంకా వీళ్ళు అనుకుంటారు అక్కడికి వెళ్ళి అందులో ఏముందో చూద్దాం అనేసి ఈ నలుగురు స్నేహితులు అనుకుంటూ అలా ఆ పడవ దగ్గరికి చేరుకుంటారు. అందులోకి వెళ్ళి చూడగానే ఒక వింతైన వాసన వస్తూ ఉంటుంది. చాలా పాతకాలం నాటి పడవలగా కూడా అనిపిస్తూ ఉంటుంది. ఇంకా లోపలికి వెళ్ళి చూస్తే పురాతనమైన వస్తువులు మరియు ఒక తుప్పు పట్టిన లాంతరు వీళ్ళకి కనిపిస్తుంది. అలా చూస్తుంటే రవి వెనకాలే ఎవరో నించొని వెచ్చటి శ్వాస అతని మీదికి వదిలినట్టుగా అనిపిస్తుంది. ఇంకా వెంటనే అలా వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ ఎవరూ కనిపించరు. ఇంకా అలా అయ్యేసరికి రవికి కొంచెం భయం వేస్తుంది. ఇంకా అక్కడ ఉండకూడదనేసి వాళ్ళ ముగ్గురు స్నేహితులను తీసుకొని టెంట్ దగ్గరికి చేరుకుంటాడు. అక్కడ కాసేపు అలా వాళ్ళు సరదాగా టైం స్పెండ్ చేస్తారు. ఇంకా నైట్ లేట్ అవ్వడంతో అందరూ కలిసి ఆ టెంట్ లోపలికి వెళ్ళి పడుకుంటారు. అందరూ గాఢ నిద్రలోకి వెళ్ళిపోతారు. అప్పుడు సరిగ్గా సమయం అర్ధరాత్రి 2 గంటలకి కిరణ్కి మెలకువ వస్తుంది. బయట నుంచి నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ
ఆ సరస్సు మీద ఎవరో నడుస్తున్నట్లుగా చప్ 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 అనే శబ్దం కిరణ్కి వినిపిస్తూ ఉంటుంది. బయటికి వెళ్ళి ఆ సౌండ్ ఎక్కడి నుంచి వస్తుందో చూద్దామనేసి మెల్లిగా లేచి చూస్తే పక్కన పడుకున్న రవి కనిపించడు. ఇంకా ఈ ముగ్గురు స్నేహితులు కలిసి బయటికి వెళ్ళి రవిని వెతుకుతూ ఉంటారు. కానీ ఎక్కడ చూసినా రవి కనిపించడు. చుట్టంతా పొగమంచుతో నిండిపోయి ఉంటుంది. ఇంకా అలా టార్చ్ వేసుకొని కొంత దూరం వరకు ఈ ముగ్గురు స్నేహితులు ఒక్కో దిక్కుకి వెళ్తూ రవిని వెతుకుతూ ఉంటారు. ఇంకా అలా కాసేపు వెతికాక ఆ పడవ దగ్గర ఏదో నీడ నీళ్ళలో చూస్తూ మాట్లాడుతూ కనిపిస్తుంది. ఇంకా అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది అక్కడ ఉన్నది రవి అనేసి. ఇంకా అలా అక్కడి నుంచి రవి రవి అని గట్టిగా అరుస్తూ రవిని పిలుచుకుంటూ వెళ్తూ ఉంటారు. ఇంకా వాళ్ళు ఎంత అరుచుకుంటూ పిలిచినా కూడా రవి పట్టించుకోకుండా అక్కడ కూర్చొని ఆ సరస్సులోకి వంగి ఎవరితోనో మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా వీళ్ళు అలా పరిగెట్టి ఆ సరస్సు దగ్గరికి చేరుకొని ఆ పడవను ఎక్కబోతుండగా ఒక పాలిపోయిన పొడవాటి గోర్లున్న తెల్లటి చెయ్యి నీళ్ళల్లోంచి బయటికి వచ్చి రవిని లోపలికి లాగేస్తుంది. ఇంకా ఈ ముగ్గురు స్నేహితులు ఎలాగైనా రవిని కాపాడాలనేసి వాళ్ళ ప్రాణాలకు తెగించి ఆ ముగ్గురు కలిసి రవిని బయటికి లాగేస్తారు. ఇంకా అలా లాగేసరికి రవి స్పృహ తప్పి అక్కడ కింద పడిపోతాడు. ఇంకా ఎలాగైనా అక్కడి నుంచి వెళ్ళిపోవాలనేసి ఆ నలుగురు స్నేహితులు చాలా భయంగానే కార్ స్టార్ట్ చేసుకొని అక్కడి నుంచి బయటపడతారు. ఇంకా కాసేపు అయినాక రవికి మెలకు వస్తుంది. అప్పుడు ఈ స్నేహితులందరూ కలిసి రవిని ఇలా అడుగుతారు, అరే ఏమైందిరా, నువ్వు ఎందుకు అక్కడ నీళ్ళల్లో వంగి ఎవరితో మాట్లాడుతున్నావు అనేసి అడగ్గా రవి అంటాడు, అరే ఏం చెప్తున్నారా మీరు, నాకు అసలు ఏమీ గుర్తులేదు అనేసి అంటాడు. ఇక పోన్లే ఎలాగైనా అక్కడి నుంచి బతికి బయటపడ్డామనేసి అందరూ ఊపిరి పీల్చుకొని ఇంటికి చేరుకుంటారు. అలా ఇంటికి చేరుకొని లోపలికి వెళ్తుండగా రవి బట్టలు తడిసిలేవు, కాళ్ళు కూడా తడిసిలేవు, కానీ అతను వేసే ప్రతి అడుగు తడి అడుగులా కనిపిస్తూ ఉంటుంది. ఇంకా ఆ దృశ్యాన్ని చూసి ఆ ముగ్గురు స్నేహితులకి చాలా భయం వేస్తుంది. అసలు ఏం జరుగుతుందో అస్సలు అర్థం కాదు. ఇంకా అంతలోపే రవి వికృతంగా నవ్వుతూ ఆడగొంతుతో మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా వాడికి చాలా భయం వేసి దేవుడి గదిలో ఉన్న గంగా జలాన్ని తీసుకొచ్చి రవి మొహం మీద కొడతాడు. ఇంకా అప్పుడు రవి కళ్ళు తిరిగి కింద పడిపోతాడు. ఇంకా ఉదయాన్నే లేచి వాళ్ళకి తెలిసిన ఒక పూజారి దగ్గరికి రవిని తీసుకొని ఈ ముగ్గురు స్నేహితులు వెళ్తారు. ఇంకా ఆ పూజారి ఇతన్నంతా చూసి అసలు ఏం జరిగింది, మీరు నైట్ ఎక్కడికి వెళ్ళారు అని అడగ్గా ఈ ముగ్గురు స్నేహితులు వాళ్ళకి నైట్ ఏం జరిగిందో మొత్తం వివరించి ఆ పూజారికి చెప్తారు. అప్పుడు ఆ పూజారి ఇలా అంటాడు, ఆ పడవలోకి మీరు ఎక్కినప్పుడు ఒక భయంకరమైన ఆత్మ రవిని ఆవహించింది, అది చాలా పగతో రగిలిపోతుంది అనేసి చెప్తాడు. ఇప్పుడు ఈ స్నేహితులు అంటారు, ఇప్పుడు ఏం చెయ్యాలి గురువుగారు, ఎలాగైనా రవిని రక్షించాలి అనేసి చెప్తే ఇంకా పూజారి కొన్ని పరిహారాలు చెప్తాడు.
ఇంకా ఆయన చెప్పిన విధంగానే ఆ పరిహారాలు చేసి రవినైతే ఆ భూతం నుంచి కాపాడుకుంటారు. ఇంకా సంఘటన జరిగినప్పటి నుంచి బయటికి రాత్రి సమయంలో వెళ్ళి ఎక్కడైనా గడపాలంటే చాలా భయపడేవారు. ఇది ఇవాల్టి స్టోరీ. అందుకే ఎక్కడైనా బయట నైట్ గడపాలనుకుంటే ఆ ప్రదేశం ఎలాంటిది అనేసి ముందే మీరు కనుక్కొని అక్కడికి వెళ్ళండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ యువర్ మాస్కర్ signing off. Thank you.